ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమః. జగద్గురు సుభాష్ పత్రిజీ దంపతులకు నమస్కారం. గత ఎపిసోడ్లో 4 వర్ణాల గురించి చెప్పుకుంటున్నాము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే కర్మను బట్టి 4 వర్ణాలుగా విభజించారు. భగవంతుడిని ధ్యానించేవాళ్ళు, పూజించేవాళ్ళు, జపించేవాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణులే. కులంతో పని లేదు, కులాలు లేవు, వర్ణాలు ఉన్నాయి. వర్ణం అంటే వాళ్ళు చేసే కర్మ. క్షత్రియులు అంటే ప్రజల క్షేమం కోసం డబ్బును కూడబెట్టి ధనాగారం, కరువు కాటకాలలో దాన్ని ఉపయోగించి ప్రజలకు అన్నం దానాలు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం. రాజగురువు ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తారు. ఆ రాజగురువుల ద్వారా లోకక్షేమంకి, ప్రజాక్షేమంకి పాటుపడేవాళ్ళు క్షత్రియులు. వ్యాపారం, ఒక చోట నుంచి ఒక చోటకి వస్తువులు తెచ్చి కష్టపడి వాళ్ళు వస్తువుని అనేక రకాల నవధాన్యాలు కానీ ఆహారం అందించేవాళ్ళు వర్తకులు, వైశ్యులు. అదేవిధంగా కాళ్ళు చేతులతో కర్మేంద్రియాలతో పనులు చేసేవాళ్ళు, వ్యవసాయం, అనేక రకాల వృత్తులు. వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉండి, అంటే వాళ్ళు శ్రమజీవులు, శ్రమ పడుతుంటారు. వాళ్ళందరినీ కూడా శూద్రులు అన్నారు. అంటే ఆత్మజ్ఞానం కలిగి ధ్యానం చేసేవాళ్ళంతా కూడా ఏ కులమైనా కూడా బ్రాహ్మణులే. ఎవరైతే భుజబలం ఉండి 10 మందిని కూడగట్టుకొని ప్రజలకి సేవ చేస్తారో అది ప్రస్తుతం రాజకీయ నాయకులు కావచ్చు, గతంలో రాజులే, ఇప్పుడు రాజకీయ నాయకులు. వాళ్ళంతా భుజబలం అంటే కండబలం ఉన్నవాళ్ళు రాజులు ఆ రోజు. ఇప్పుడు ప్రజలు ఎవరు సేవ చేస్తే 10 మంది అభిమానం పొందితే వాళ్ళు ఇప్పుడు క్షత్రియులు, ఎమ్మెల్యేలు. అట్లా ఇప్పుడు ఏ ఊరైనా వ్యాపారం చేస్తే వాళ్ళంతా వయస్సులే. అంటే వృత్తులు, ఏదైనా వ్యాపారం చేసేవాడిని ఆ రోజుల్లో గౌరవించేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు టీచర్లు, బ్యాంకులు పనిచేసేవాళ్ళు, అనేకమైన ఉద్యోగస్తులు అందరూ కూడా కాళ్ళు చేతులతో కళ్ళతో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కేవలం ఆ పనులతోనే జీవితం గడిపితే వాళ్ళు శూద్రులు. ఈరోజు అందరూ ధ్యానం చేస్తున్నారు. అన్ని వృత్తుల్లో వాళ్ళందరూ కూడా కొంత టైము వాళ్ళు జీవనాధారంగా వృత్తులు చేస్తే కొంత టైం 2-3 గంటలు, 4 గంటలు ధ్యానం చేస్తున్నారు. అందువల్ల అందరూ బ్రాహ్మణత్వంకి వస్తారు. కృతయుగంలో అందరూ బ్రాహ్మణులే, తగ్గుతూ వచ్చారు. ఈ విధంగా మనం ఈ యొక్క 4 వర్ణాలలో ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆ పరమాత్మ స్థితి పొందుతారు. అయితే ఇప్పుడు మనం ధ్యానంకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం. కుండలిని యోగా. కుండలిని యోగాని ఎలా చేయాలి? శివశక్తులు ఐక్యం చేయటమే కుండలిని యోగా. అసలు నిజంగా కుండలిని యోగా ఏంది? ఎందుకంటే నేను ఆ కుండలిని సహస్రాన్ని చేరి సహస్రార కమలం తిరిగి 7 లోకాలు ఈ సూక్ష్మ శరీరం పోయి 14 లోకంలో రాజరాజేశ్వరి దేవిని దర్శనం చేసుకొని వచ్చాను నేను. అంటే ఇక్కడ కలిగితేనే అక్కడ కలుగుతుంది. నువ్వు బయట శరీరంతో పోయేది ఉండదు. ధ్యానంలో కుండలిని సహస్రాన్ని పోయినప్పుడు 7 లోకాలు కనపడతాయి. ఆ సహస్రాల నుండి అమ్మవారు మనకి రాజరాజేశ్వరి దర్శనమైంది. నాకు కనీసం 26-27 ఏళ్ళు వయసు ఉంటుంది ఆ సమయంలో. అంటే 1986 జనవరిలో జరిగింది ఇది. నేను శ్వాస మీద ధ్యాస 10 గంటలు రోజు ధ్యానం చేశాను, నమశివాయ మంత్రం బ్రహ్మాండ పరంగా. అప్పుడు నాకు అది కుండలిని లేచి సిద్ధి పొందా. అంటే మనం ఇప్పుడు కుండలిని యోగా ద్వారా అమ్మవారిని తీసుకెళ్లే మార్గం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఈ ధ్యానం చేసినప్పుడు
భూమధ్యంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తూ ఉంటే మనం రోజు 2 గంటలు 4 గంటలు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ శ్వాస మనసు అంతర్ముఖమైంది కాబట్టి శ్వాస అధోగతిలో ఉంది, ఇది ఊర్ధ్వగతి అవుతుంది అన్నారు. ఎట్లా? మొదట ఇది నేను అనుభవించా, నా అనుభవం చెప్తున్నా, దీని రహస్యం అంతా తెలిసింది నాకు. మనం ధ్యానం చేసేటప్పుడు అప్పటికి మనకు అన్నీ ఉంటాయి, కోరికలు, సంసారం, భార్య భర్త అన్నీ ఉంటాయి, మనసుకి వ్యామోహాలు ఉంటాయి. ఈ వ్యామోహాలన్నీ పోతాయి, ధ్యానం చేస్తే వ్యామోహాలన్నీ పోతాయి, లౌకిక వ్యామోహాలన్నీ పోతాయి. మనం ఎన్నుపోసి చక్కగా పెట్టి కళ్ళు మూసుకొని భూమధ్యంలో మనసు పెట్టి ధ్యానం చేస్తే ఈ శ్వాస లోపలికి పోయి వచ్చేది ఇక్కడే ఎంట్రన్స్ ఇది. అక్కడ శ్వాస మీద మనసు పెట్టినప్పుడు ఈ విడిపోయిన కుండలిని శక్తి గర్భంలో ఉన్నప్పుడు 2 ఒకటిగా ఉన్నాయి శివపార్వతులు. శ్వాస మొదలవుతానికి కిందకు వచ్చింది, జీవుడు అయ్యావు. ఇప్పుడు దేవుడు అవ్వాలంటే ఈ కుండలిని శక్తి నిన్ను కలుసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు స్లోగా ఈ శ్వాస కిందకి నుంచి ఒక్కొక్క చక్రం కట్ అవుతూ వస్తుంది. మూలాధారం స్వాధిష్టానం కట్ అయిపోతే, శ్వాస దిగకపోతే అప్పుడు మనకి శ్రీవాంఛ తగ్గిపోతుంది, కామవాంఛ తగ్గుతుంది, శారీరక వాంఛ స్వాధిష్టాన చక్రం. ఈ శ్వాస కింద దాకా ఆడుతుంటే కోరికలు పెళ్ళు బేగుతాయి. అందుకని ధ్యానంలో ఎప్పుడైతే నువ్వు భూమధ్యంలో గంటలు గంటలు చేస్తావో మొట్టమొదట మూలబంధనం పడిపోతుంది. అంటే శ్వాస మూలాధారానికి పోకుండా మణిపూరకం వరకే ఆడుతుంది. అప్పుడు స్వాధిష్టానం మూలాధార చక్రానికి శ్వాస దిగకపోతే ఆటోమేటిక్గా మూలబంధనం పడుతుంది. అది ప్రయత్నపూర్వకంగా చేసేది కాదు, మనం లాగేది కాదు. మనం మూలాధారాన్ని కాడ గాలిని కిందకు పోకుండా ప్రయత్నపూర్వకంగా లాగేది కాదు. దానికై అదే శ్వాస లయం అవ్వాలి ధ్యానంలో, అది కరెక్ట్ అయిన మూలబంధనం. ఇంకా ధ్యానం చేస్తూ ఉంటాం, కూర్చుంటానే ఈ యొక్క హృదయ కమలంకి తగ్గుతుంది. ఈ హృదయ కమలం నుంచి ఇక్కడికి ఆడద్దు శ్వాస. అప్పుడు బొడ్డుకి రాదు గాలి మణిపూరక చక్రానికి. అప్పుడు ఈ బొడ్డు లోపలికి పోతుంది ఆటోమేటిక్గా. అది వడ్డాణ బంధనం అన్నారు. మణిపూరక చక్రానికి శ్వాస ఆడకుండా హృదయం కమలం వరకే ఆడిందంటే ధ్యానంలో వడ్డాణ బంధనం పడిపోతుంది. అదే శ్వాస హృదయ కమలం నుంచి తగ్గుతూ వచ్చి ఆజ్ఞాచక్రంలో 1 ఇంచు మాత్రమే, అంగుష్ట మాత్రం శ్వాస 3400 జరుగుతుంది రోజుకి. అది ఇక్కడే ఆడుతుంటే ధ్యానంలో తుర్యావస్థకు పోతాం మనం. అప్పుడు ఇక్కడ శ్వాస దిగకపోతే కంఠానికి, అప్పుడు ఇక్కడ కూడా జలంధర బంధం పడిపోతుంది. ఇది ధ్యానంలో మనం అనుభవించాలి. ధ్యానం చేసే వ్యక్తికి 3 బంధనాలు పడిపోతాయి. అంతేగాని ఈరోజు ప్రతి ఒక్కరు ప్రాణాయామం నేర్చుకొని ఒక పట్టేసుకొని మీరంతా మూలబంధనం చేయండి, ఉడ్డాణ బంధనం చేయండి, తర్వాత జలాంధర బంధనం చేయండి, బిగబట్టండి అంటే నువ్వు బిగబడితే బంధనాలు పడవు. అది 2 నిమిషాలు 3 నిమిషాలు నువ్వు బిగబట్టేది చేసేది, ఊపిరి పీలిస్తే బొజ్జ పెరగదు. 3 బంధనాలు ధ్యానంలో పడాలి. 3 బంధనాలు ఇవాళ అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. మీరు ఈ బంధనం చేయండి, ఈ బంధనం చేయండి. గాలి అంతా మూలాధారంలో కుంచిస్తే మూలబంధనం బిగబట్టండి రోజుసేపు. బొడ్లో గాలి అంతా బయటకు వదిలి ఇట్లా బిగబడితే వడ్డాణ బంధనం పడిపోద్ది అంటారు. గాలి అంతా బయటకు వదిలి కంఠంలోది ఇట్లా బిగబడితే శ్వాస అంతా బయటకు వదిలి జలాంధర బంధం అని. అది 1 నిమిషం 2 నిమిషాలు చేస్తాం. అలా కాదు. ఈ 3 బంధనాలు ధ్యానంలో శ్వాస కిందకి దిగకుండా ఊర్ధ్వగతి చెందినప్పుడు 3 బంధనాలు పడిపోతాయి ధ్యానంలో. అది యోగి గుర్తిస్తాడు. ఓహో, నా శ్వాస ఆడుంది, నా శ్వాస ధ్యానంలో నేను గమనించాను, నాకు దిగల, నాకు ఊర్ధ్వగతి అయింది శ్వాస. ఆ సమయంలో అట్లా ఎన్నిసార్లు అయింది, నాకు ఎన్నోసార్లు ఊర్ధ్వగతి చెందింది. నేనే కిందకి దింపుకొని మళ్ళీ 3 బంధనాలను తొలగించుకున్నా.
నేను కారు తోలేటప్పుడు 1 కిలోమీటర్ పోతానే మణిపారకు బంధనం పడిపోయేది, తేపులు వచ్చేసేది. ఏందని గమనించా. ఎప్పుడు స్ట్రైట్గా అద్దంలోంచి రోడ్డు మీద చూస్తేనే చూపు లైవ్ అయిపోయేది. అంటే చూపులోన చూపు లో చూపు. నేను ఇటు ఎదురుగా చూస్తానే లైవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కెమెరా ముందు చెప్తున్నా కూడా నేను ఇప్పుడు లైవ్లో ఉండా, అంతర్ముఖమై చెప్తున్నా. నేను ఇప్పుడు నేను జీవుణ్ణి కాదు, నేను దేవుణ్ణే. నేను పరబ్రహ్మ స్థితిలో నుంచే మాట్లాడుతున్నా. ఈ మర్మాలన్నీ దాంట్లోనే తెలుస్తాయి మనకి. శ్వాస ఆడటంలా ప్రయత్నం చేస్తున్నా, కిందకు నెడుతున్నా మాట్లాడేందుకు. అంటే ఇప్పుడు 3 బంధనాలు పడి ఉన్నాయి నాకు. నేను ఇప్పుడు ఉపన్యాసం ఇస్తుంటే నాకు 3 బంధనాలు పడి ఉన్నాయి. అరగంట ఉండొచ్చు, గంట ఉండొచ్చు. రాత్రి పండుకుంటానే లైవ్ అయిపోతుంది శ్వాస, పరాకాశంలో పోతా. రాత్రి అంతా పరాకాశంలోనే ఉంటా, శ్వాస ఉండదు. అందువల్ల ఇక్కడ నాకు ఈ యొక్క హంస జపం ఇక్కడ తగ్గిపోయింది నాకు. అంటే విశుద్ధంలో హంస జపం తగ్గింది. ఇప్పుడు 8కి 9కి మేలుకొని ఉంటాం. అప్పుడు హంస జపం జరగద్ది. 10:30 వరకు హృదయ స్థానానికి జరగద్ది హంస జపం. 10:30 తర్వాత ఇక్కడికి వస్తుంది రాత్రి 4 దాకా. నేనేం చేస్తున్నాను, 10:30 పండుకుంటాను, లోపలికి వెళ్ళిపోతున్నా. అంటే విశుద్ధ చక్రాన్ని హంస జపం జరగల. అందుకని ఇక్కడ అంతా ముడతలు వచ్చేసినాయి. దీనికి తగినంత ఇవ్వాల. కానీ నేను ప్రయత్నపూర్వకంగా ఇది తెలుసుకొని వాయిస్ తగ్గిపోయింది అంటే అప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ప్రాణాయామం చేసుకుంటున్నా కంఠానికి. అంటే ఇవన్నీ మనకి డైజెషన్ తగ్గుతుంది. మూలబంధనం పడితే కామక్రోధాలు ఎగిరిపోతాయి, కర్మేంద్రియాలు కోరికలు ఎగిరిపోతాయి. ఇక్కడ శ్వాస ఏడదాకా రాకుండా కట్ అయిపోతే హృదయ కమ్మలంతా ఆడుతుంటే డైజెషన్ కూడా తగ్గిపోద్ది. ఆకలి కాదు, ధ్యానం చేసే వాళ్ళకి ఆకలి కాదు ఎక్కువ. కారణం ఏంటంటే ఈ హంస జపం ఎక్కువ ఆడితే ఇక్కడ అగ్ని పుట్టి ఆకలి అయిపోతుంది. ఇంకా మాట కూడా పడిపోతుంది. ఇక్కడ ఈ యొక్క జలాంధర బంధం పడిపోతే, బంధనం అంటే శ్వాస దిగకుండా ఉండటమే బంధనం. ఆడ కట్టం మాట్లాడే తగ్గిపోతాడు సాధకుడు. ఈ పిఎంసి మాస్టర్లు అందరూ ఎక్కువ మాట్లాడరు. అంతా నమస్కారం బాగున్నారా అని గౌరవిస్తారు. ఎక్కువ మౌనంగా ఉండి ధ్యానం చేస్తుంటారు పిఎంసీలో. ఎందుకో ఇది దాటుతున్నారు వాళ్ళు కూడా. 3 బంధనాలు పడిపోతాయి, ఒక్కొక్కరు 5 గంటలు చేస్తున్నారు. అందువల్ల ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మూలబంధనం వల్ల కోరికలు తగ్గిపోతాయి. తర్వాత మణిపూరక బంధనం వల్ల ఆకలి తగ్గుతుంది. ఈ యొక్క జలాంధర బంధం వల్ల మాట్లాడేది అతిగా ఎక్కువ మాట్లాడేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా నువ్వు సృష్టి స్థితి లయలు దాటేసావు. మళ్ళీ అవసరం అయింది నీకు, తెలుసుకున్నావు. ఇప్పుడు నేను తెలుసుకున్నా, అన్నీ ఇంద్రియాలు ముడుచుకోపోయినాయి. ఆ ఊరు పోవాలి, ఈ ఊరు పోవాలా, పెళ్ళిళ్ళు పోవాలా, కార్యక్రమాలు పోవాలంటే ఇష్టపడదు. ఏందిలే ఇవన్నీ, ఇదంతా లౌకికం, ఇదంతా ఏదో బ్రహ్మతత్వంలో ఉన్నారు అందరూ, ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు అని మనకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే మనం పరాకాశంలో ఉన్నాం, కైలాసంలో ఉన్నాం. బ్రహ్మ విష్ణు ఈశ్వరులు ముగ్గురు కైలాసానికి పోతారు. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడి దగ్గరికి పోతారు, కానీ ఈశ్వరుడు వాళ్ళ కాడికి పోవడం. అంటే నువ్వు ఏడ ధ్యానం చేస్తే నీ దగ్గరగా వస్తారు అందరూ. లౌకికంలో ఉండే వాళ్ళంతా వాళ్ళ అవసరాలకి, వాళ్ళ సమస్యలకి, వాళ్ళ కోరికలకి ధ్యానం చేసే వ్యక్తి కాడికి వస్తారు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు మనకి నేను గమనించి అనేక సార్లు 3 బంధనాలు పడి ఊర్ధ్వగతి పొందింది, శ్వాస లయం అయిపోయింది, సృష్టి స్థితిలో ఆగిపోయినాయి. మూలాధార చక్రం ఆకలి కావటం లేదు. ఏడ అన్నం వేస్తూ ఉన్నాను, అన్నం ఏడ వేస్తే ఏమవుతుంది, తేపులు వస్తున్నాయి. తేపులు ఏంటని చెప్పి గమనించాం. ఓహో అని. ఇది ఎవరు చెప్పలా, ఎవరిని అడిగినా కూడా. తర్వాత మా ఫ్రెండు, నువ్వు కిందకి దిగాల, నువ్వు తుర్యాతీతంలో ఉన్నావు, నువ్వు సహస్రారం పైన ఉన్నావు, నువ్వు తుర్యాతీతం, నువ్వు కిందకి దిగాల, శ్వాసని దింపుకో అని ఆయన 20 ఏళ్ళ నుంచి నన్ను చెప్తాను, భంగపోతా ఉన్నాడు. సరే, నేను అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పలేకపోయాడు. తర్వాత నేను ధ్యానంలో కూర్చుంటే నాకు ఆన్సర్ లోపల నుంచి
ఆ ఈశ్వరుడు కాడ కూర్చున్న పోయి ఈ కూర్చుంటే ఆయనే చెప్పాడు లాక్డౌన్ ఎత్తేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏమంటే ఈ సాధన మేము చేయలేదు, ఈ స్థితిని పొందలేదు, అమనస్క స్థితి, ఇది పరబ్రహ్మ స్థితి. పరబ్రహ్మ అంటే శ్వాస లేకుండా ఉంటే పరబ్రహ్మ ఎవరైనా, శ్వాస ఉంటే జీవుడైపోతాడు. శ్వాస లేని స్థితిలో ధ్యానంలో ఎక్కువ టైం ఉంటే పరబ్రహ్మ. అంటే శరీరం ఉంది కానీ లేని దానితో సమానం, శరీరం ఉన్నా లేని దానితో సమానం. మనం తర్వాత నేను ప్రాణాయామం కింద చక్రాలకి చేశాను. మళ్ళీ చక్రాలకి అన్ని చక్రాలలోకి ప్రాణాయామం చేస్తే మళ్ళీ ఒక 2-3 నెలలకి మళ్ళీ అన్నీ కూడా ఆకలి బాగా ఇంక ఈ గ్యాస్ ఎట్టపోయిందో అదే అయితే అందరూ టెస్టులు చేయించుకొని ఎంతెంతో దానికి మందులు వాడి ఏదేదో నేను తెచ్చుకున్నా మందులు షరప్ వాడుతున్నా కానీ ఎక్కువ అవుతుంది. అది దేనివల్ల అక్కడ నాకేం వ్యాధి లేదు, పేగులు పుయ్యలేదు, డైజెషన్ కేవలం శ్వాస లేనందువల్ల తింటే అది కిందకి దిగక బయటకు వస్తుంది గ్యాస్ రూపంలో. రాత్రి అంతా తీసి చాలా ఇబ్బంది పడినా. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ నేను ప్రాణాయామం మళ్ళీ సృష్టి చేశానో, సృష్టికి ప్రతి సృష్టి విశ్వామిత్రుడు చేశాడు. అంటే ఇదే మళ్ళీ నేను స్వయంగా నేనే, అంటే శ్వాస నేను ఆడిస్తేనే ఆడుతుందనే భావన నాకు 15 ఏళ్ల నుంచి ఉంది. దీన్ని అందరూ చెప్తున్నా స్నేహితులకి, అయ్యా శ్వాస ఆగిపోయింది నేను ఆడిస్తే ఆడుతుందని. దీన్ని గమనించా, వడ్డానుబంధనం బాగా పడతా వచ్చింది. అంటే కిందకి దిగకుండా ఏదో ఎగదన్నినట్టు ఉండేది, ఇది బిగుచుకోపోయేది, లోపలికి పోయేది. అంటే దీంట్లో ఏం లేదు, ప్రాణాయామం చేయాలా ప్రతి ఒక్కరూ. ఈ శ్వాస లయం అయితే ప్రాణాయామం చేయాలి, లేదా కాకపోయినా కూడా కొద్దిగా ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం వల్ల జ్ఞానం రాదు, కుండలిని లేదు. ఎందుకంటే నీకు సృష్టి స్థితిలు బాగుండాలా, డైజెషన్ అవ్వాలా, ఈ కంఠంలో థైరాయిడ్ బాగుండాలా, తర్వాత స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, మలలు రాకుండా ఈ సిస్టమ్ అంతా బాగుండాలా, మలమూత్రాలు బాగా విసర్జించాలంటే ప్రాణాయామం ఉదయం 6 తర్వాత చేయాలి. 4 నుంచి 6కి హంస జపం బ్రహ్మకు జరుగుతుంది. అందుకే 2 గంటలు ధ్యానంలోనే ఉండాలి, కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస్తాం. 6 తర్వాత చక్రాల మీద ప్రాణాయామం చేయాలి. ఒక్కొక్క చక్రం మీద 10 నిమిషాలు, 1 గంట ప్రాణాయామం చేస్తే ఆ రోజంతా ఇంకా మనకి బ్రహ్మాండంగా డైజెషన్ కానీ, జ్ఞానం కానీ, ఆరోగ్యం హుషారుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అందులో ప్రాణాయామం చేస్తే అనులోమ వినులోమ నిద్ర రాదు. ధ్యానాన్ని కూర్చునే ముందు అనులోమ వినులోమ చేయాలి, నీకు నిద్ర రాదు. అందువల్ల ఈ కుండలిని ఆ అమ్మవారు తొలి శ్వాస మొదలవుతానే పుట్టినప్పుడు మూలాధారాన్ని పోయి ఈ చంద్రనాడు వల్ల ఆక్సిజన్ తీసుకొని నిద్ర మత్తులో ఉంటుంది. ఆమెను తట్టి లేపాలి. కుండలిని యోగాలు త్వరగా శీఘ్రగతిన కుండలిని సిద్ధించాలంటే మన ఋషులు పెద్దలు దీన్ని అనుభవించి కుండలిని యోగా మనకి ఇచ్చారు. అంటే మనం చంద్రనాడితో తీసుకొని సూర్యనాడులో వదలడం, సూర్యనాడులో తీసుకొని చంద్రనాడులో వదిలితే అక్కడ కంసలోళ్ళు బ్లోయర్ తిప్పితే ఎట్లయితే ఆక్సిజన్ దాంట్లో పైపులో పోతే మంట వస్తుందో అట్లా మూలాధారంలో అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. అలా ఒక మినిమం అగ్ని ఉంటుంది అన్ని జీవరాశులకి. ఈ ఆక్సిజన్ తీసుకొని పోవాలా చంద్రనాడి ద్వారా, సూర్యనాడి ద్వారా ఎన్నుపోసలను పోతుంది. అంటే ఇటు పీల్చిన గాలి ఇటు వదలాలా, ఇటు పీల్చిన గాలి ఇటు వదలాలి. ఇదే జరాసంధుడిని. ఇప్పుడు నీకు ఆ విధంగా మనం ప్రాణాయామం చేస్తే మొదట అగ్ని పుట్టితే అక్కడ గణపతి ఉద్భవించినట్టు. అంటే మూలాధారంలో అజ్ఞానం ఉంటుంది, చీకటి ఉంటుంది, అధోలోకాలు, అది అంధకార బంధురాలు. ఈ ప్రాణాయామం ఎప్పుడైతే మూలాధారాన్ని చేసామో అక్కడ అగ్ని ప్రొడ్యూస్ అయ్యి వెలుగు వస్తుంది. అప్పుడు 2 నాళ్ళతో మూలాధారానికి లాగితే ఆ మధ్యలో ఆ సుషుమ్నాళ్ళలోకి ఆ వెలుగు ఎక్కుతుంది అగ్ని. మనం ఆ చేసేటప్పుడు సూర్యనాడి నుంచి చంద్రనాడికైనా చేయొచ్చు, చంద్రనాడి నుంచి సూర్యనాడికైనా చేయొచ్చు. అంటే మన భారతదేశంలో ఋషి పరంపరలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రామ, రెండోది మర. రామ అనేది సూర్యవంశము, మర అనేది చంద్రవంశం.
ఆ విధంగా మొదట సూర్యవంశం అంటే రామ అనేది, అంటే సూర్యనాడులో గాలి పీల్చి మూలాధారానికి, చంద్రనాడులో వదిలితే రా, మళ్ళీ చంద్రనాడులో పీల్చి సూర్యనాడులో వదిలితే మా. ఈ 2 సైకిల్స్ వచ్చి ఒక ప్రాక్టికల్. ఇది లాగి ఇటు వదిలితే ఒక అక్షరం రా, ఇది లాగి చంద్రనాడులో లాగి సూర్యనాడులో వదిలితే మా. ఈ రామ అనేది 2 సార్లు చేస్తే పూర్ణం, ఒక ఎక్సర్సైజ్. అట్లా ఎన్నిసార్లు అయినా మనం చేసుకోవచ్చు. 15 నిమిషాలు, అప్పుడు అగ్ని ప్రొడ్యూస్ అవుతుంది. రామ అనేదాన్ని ఎవరెవరు చేశారు, దీంతో ప్రారంభిస్తే రామ అవుతుంది. మళ్ళీ నువ్వు ధ్యానంలో కూర్చొని ప్రాణాయామం చంద్రనాడితో లాక్కొని సూర్యనాడు వెళ్తే మా. ఇది మా అమృతం, ఇది అగ్ని. సూర్యుడు చంద్రుడు, ఈయన వచ్చి శివుడు, ఈయన విష్ణువు, ఈయన శివుడు అమ్మవారు. దీంట్లో లాగి దీంట్లో వదిలితే మా, మళ్ళీ దీంట్లో లాగి దీంట్లో వదిలితే రా. రా ఇది మరా అవుతుంది. చంద్రనాడితో ప్రారంభిస్తే మర, సూర్యనాడితో ప్రారంభించి చేస్తే ప్రాణాయామం చేస్తూ ఉంటే రామ రామ. అదే ఎట్లా ఒక బండి తోలుతున్నాం, కుడి పగ్గాం పట్టుకొని లాగితే కుడి వైపుకి వెళ్ళిపోద్ది, ఎడం పగ్గాం పట్టుకొని లాగితే ఎడం పైకి పోతుంది. అట్లే మనం కారు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇటు తిప్పితే ఇటు, ఇటు తిప్పితే లెఫ్ట్ రైట్. ఆ విధంగా ఇది మార్గాన్ని వేరు చేసేస్తుంది. ఫస్ట్ ఈశ్వరుడు, నందీశ్వరుడు, తర్వాత అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి వశిష్ఠులు కమల పిల్లలు, ఒకే కుండలో పుట్టారు వాళ్ళు. ఒక కుండలో ఈ యొక్క బీజం, మిశ్రమ బీజం, శుక్ల బీజం రక్త బీజాన్ని కలిపి మిశ్రమ బీజం అంటాడు. అదే ఇత్తనం కుండలో పెట్టి 2గా చేశారు. వాళ్ళిద్దరు పుట్టారు ఫస్ట్. అప్పుడు గర్భంలో కాదు, బయటనే ఉత్పత్తి చేసేవాళ్ళు మహిమతో. వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఈ యొక్క రక్త బీజమేమో అగస్త్య మహర్షి, శుక్ల బీజం వచ్చి వశిష్ఠులు అయ్యారు. వశిష్ఠులు వారు మధ్యలో ఒక రాజు దగ్గర యజ్ఞం చేస్తూ రాజుని శాపం పెడతాడు. ఆ యజ్ఞం ఆయన అర్జెంటుగా పని నుండి బయటకు పోవటం, అప్పుడు ఈ యజ్ఞం నిర్వహిస్తాడు. అప్పుడు ఈయన వచ్చి నేను లేకుండా యజ్ఞం ప్రారంభించావని చెప్పి రాజుని శాపం పెడతాడు. నీ శరీరం లేకుండా పోగా, నువ్వు శరీరం ఉండబట్టే కదా యజ్ఞం చేసింది, ఆ శరీరం లేకుండా పోతే నువ్వు చేయవు కదా అని పెడతాడు. ఆయన ఏమంటాడు, యజ్ఞం టైంకి మీరు పక్కకి పోయారు పని మీద, నేను యజ్ఞం టయానికి ఆ లగ్నానికి చేశాను, పూర్ణాహుతి వేయలేదు, మీరు వచ్చినాక పూర్ణాహుతి కోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు నాకు శాపం పెట్టావు కదా శరీరం లేకుండా పోవనని, నీకు కూడా శరీరం లేకుండా పోవాలని ఆ రాజు శాపం పెడతాడు. 2వ శరీరం వశిష్ఠుల వారికి మళ్ళీ. అయితే ఆయన చంద్రతత్వం, ఆయన ఎక్కడ వశిష్ఠ మహర్షి శాంతంగా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా తపస్సులో ఉంటాడు ఎప్పుడు. ఆయనకి కామధేను ఉంది వశిష్ఠులకి. ఎవరైతే చంద్రస్వరం చేస్తారో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, అన్ని సంపదలు వస్తాయని దాని అర్థం.